శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ, అలాగే తెలుగు ప్రజలందరికీ మా ఉపాస్మహే ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, శాంతి, సమృద్ధిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెంది దేశం సుభిక్షంగా ఉండాలని, గోవులు రక్షింపబడి దేవాలయాలు భక్తులతో నిండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము. ఈ సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. శ్రీ వీరభద్ర జ్యోతిషాలయం సామర్లకోటకు చెందిన జ్యోతిష్య నిపుణులు పండితులు శ్రీ చీమలకొండ వీరభద్ర ప్రసాద్ గారి స్వయం సౌజన్యంతో ఈ నూతన ఉగాది సందర్భంగా శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం మరియు రాశి ఫలితాలను మా ఉపాస్మహే ప్రేక్షకుల కోసం అందిస్తున్నాము. ఈ సందర్భంగా వారి అమూల్యమైన సమయాన్ని మాకిచ్చి ఈ వివరాలన్నీ తెలియజేసినందుకు శ్రీ ప్రసాద్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నూతన సంవత్సర ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సరం 19 మార్చి 2026 నుండి ప్రారంభమవుతుంది. మొత్తంగా ఈ సంవత్సర ఫలితాలను చూస్తే రాజులు తరచుగా పరాభవమునకు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. చిరుధాన్యములు విశేషంగా ఫలించకపోవచ్చు. గోబ్రాహ్మణులకు కొంత పీడ కలిగే అవకాశం ఉంది. చిన్నధాన్యములు కొంతమేర వికసించగా మంచి వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. పాలకులు, సామంతులు, మాండలీకులు, దండనాయకులు మరియు న్యాయాధికారుల చర్యల వలన ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో ఆకలి బాధలు కూడా అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అపరధాన్యములు బాగుగా పండే అవకాశం మాత్రం కనపడుతోంది. శ్రీ పరాభవనామ సంవత్సరము వెండి దానం చేసిన మహాఫలము. ఈ వెండి దానము బ్రాహ్మణులకు లేదా ఇతరులకు దానం చేసిన మహాఫలముగా చెప్పబడుతోంది. పరాభవనామ సంవత్సరమునకు కేతువు అధిపతిగా ఉండడం చేత తీర్థయాత్రలు చేయుట, గంగానది మొదలైన పవిత్ర నదులలో స్నానములు చేయుట వలన, మతపరమైన వేడుకలలో పాల్గొనట వలన గ్రహ సంబంధ అశాంతి తొలగి శుభ ఫలితాలను కూడా పొందగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సర నవనాయక ఫలితాలను చూద్దాం. ఈ సంవత్సరం రాజు గురుడు కావడం చేత బ్రాహ్మణులు వారి ధర్మముల యందు ఆసక్తి కలవారవుతారు. రాజులు నీతిమంతులై మంచి మార్గమునందు నడుస్తారు. ప్రజలకు ఆరోగ్యము, సుఖము, సుభిక్షముగా ఉంటుంది. ఉప్పు, గంధక ద్రవ్యములు, రబ్బరు, శనగలు, వేరుశనగకాయలు, పంచదార, బెల్లం, చెరుకు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, తేనె, పత్తి, చర్మములు, కుసుమధాన్యములు, గరుడపచ్చ రత్నములు, నూలు వస్త్రములు, ఉలువలు, అపరధాన్యములు, రేకులు, సిమెంటు, వెండి, బంగారము, ధాన్యము, బియ్యము ధరలు అందుబాటులో ఉంటాయి. ఈ సంవత్సరం మంత్రి కుజుడు కావడం వలన అగ్నిభయము హెచ్చుగా ఉండును. కలహము, యుద్ధము, చోరభయములు, వాయుపీడ అధికమగును. పంటలకు తెగుళ్ళు వచ్చును. ధాన్యం ధరలు పెరుగును. ధాతులోహముల ధరలు అందుబాటులో ఉంటాయి. ఈ సంవత్సర సేనాధిపతి చంద్రుడు కావడం వలన భూమి అంతయు మేఘములు చక్కగా వర్షించును. ప్రజలు రోగములు లేనివారే సుఖముగా ఉండుదురు. పశువులు పుష్కలముగా పాలనిచ్చును. ఆహార ధాన్యములు, వెండి, బంగారము, పెట్రోలు, వెన్న, నెయ్యి, పంచదార, నూలు వస్త్రములు, బియ్యం ధరలు పెరుగును. ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. పశువులు బాగా పాలునిస్తాయి. ఈ సంవత్సర సస్యాధిపతి శుక్రుడు కావడం వలన పశువులు చక్కగా పాలనిస్తాయి. వృక్షజాతులు బాగా ఫలిస్తాయి. ప్రజాప్రతినిధులు నీతిమంతులై ఉంటారు. సమస్త ధాన్యములందు విశేషముగా తెల్లధాన్యములు, తెల్లని భూములు బాగుగా ఫలిస్తాయి. దేశమునందు అన్ని చోట్ల సుభిక్ష వాతావరణం ఉండే అవకాశం. సమస్త ధాన్యములు, వస్తువుల ధరలు అందుబాటులో ఉంటాయి. ఈ సంవత్సరం ధాన్యాధిపతి బుధుడు కావడం వలన మేఘములు మధ్యమంగా వర్షించును. పంటలు బాగా పండుతాయి. వాతావరణ ప్రభావం చేత ప్రజలు ఇబ్బంది పడతారు. మధ్యమ వర్షములు, పంటలకు వాతావరణ ప్రభావం చేత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం. ప్రజలు ఎక్కువగా భయానికి లోనవుతారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ సంవత్సరం అర్ఘాధిపతి చంద్రుడు కావడం వలన అన్ని దేశములలోనూ
అన్ని పంటలకు అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రజలందరూ అభివృద్ధి పదంగా ముందుకు కొనసాగుతారు. తేనె, రసములు, ఉప్పు, మణులు, శంఖములు, ముత్యములు, చేపలు, గోధుమలు, ఆహార ధాన్యములు, వస్త్రములు, జొన్నలు, సజ్జలు, పంచదార, బెల్లం, పెట్రోలు, ఇంధనములు ధరలు, ఇతర నూనెల ధరలు, నెయ్యి, వెన్న, పాలు, పెరుగు, తమలపాకులు, బియ్యం, మజ్జిగ, వస్త్రములు, వెండి, బంగారం ధరలు హెచ్చుతగ్గులుగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ సంవత్సరం మేఘాధిపతి చంద్రుడు కావడం వలన అన్ని దేశములందు అన్ని పంటలకు పుష్కలముగా వర్షములు కురియును. అన్ని రకముల ధాన్య జాతులు బాగుగా ఫలించును. పశువులు పుష్కలముగా పాలనిచ్చును. అన్ని ప్రాంతముల వారికి సమతుల్య వాతావరణం కలిగి ఉంటుంది. గోవులు విశేషముగా పాలనిచ్చును. ఈ సంవత్సరం రసాధిపతి సూర్యుడు కావడం వలన మినుములు, ఉలవలు మొన్నగు ధాన్యములు, నల్ల ధాన్యములు, నల్లని భూములు చక్కగా ఫలించును. నెయ్యి, నూనె, బెల్లం, తేనె మొదలగు రస వస్తువులు ధరలు పెరుగును. వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆముదము, ఆవిస నూనె, నువ్వుల నూనె, చింతపండు, నిమ్మ, నారింజ, మామిడి పండ్లకు ధరలు పెరుగును. ఈ సంవత్సరం నీరసాధిపతి శుక్రుడు కావడం వలన రత్నములు, బంగారం, ధాన్యము, దూది, చర్మములు, పువ్వులు, మంచి గంధం అభివృద్ధి చెందును. కర్పూరము, అగరు, చందనము, బంగారము, వెండి, ముత్యములు, వస్త్రములు ధరలు అధికంగా ఉండును. ఈ సంవత్సర పశుపాలకులు శ్రీకృష్ణుల వారు. శ్రీకృష్ణుడు 2 ఆధిపత్యములు రావుటచే పశువులు పుష్కలముగా పాలనిచ్చును. ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతముగా ఉండును. అన్ని పంటలకు పుష్కలముగా వర్షములు కురియును. ఇక ఈ సంవత్సరం పుష్కరాలు యమునా నదికి వస్తున్నాయి. 2/6/2026 మంగళవారం నుండి 13/6/2026 వరకు శనివారం వరకు అంటే 12 రోజుల పాటు పుష్కర నిర్ణయంగా చెప్పబడింది. ఇక పుష్కర నిర్ణయ సమయం చూస్తే 1/6/2026 అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం రాత్రి గురుడు కర్కాటక రాశి యందు ప్రవేశము. ఈ ప్రవేశ సమయము రాత్రి యందు అగుట వలన మరుసటి రోజు 2వ తేదీ మంగళవారం నుండి యమునా నదికి పుష్కరములు ప్రారంభమవుతాయి. ఈ 12 రోజులలో సంకల్పపూర్వకంగా స్నానమాచరించి జపము, దానము, తర్పణము, పిండ ప్రదానములు చేయుట ద్వారా ఉత్తమ ఫలితములను పొంది దీని ద్వారా పితృదేవతల సంతృప్తి చెంది వంశవృద్ధిని కలుగచేయుదురని పురాణవచనము. యమునా నది హిమాలయములలో యమునోత్రి అనే స్థానములలో ఉద్భవించి హర్యానా రాష్ట్రంలో ప్రవహించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ, నోయిడా, మధుర, బృందావనము, ఆగ్రా నగరాలలో ప్రవహించి గంగానది మరియు సరస్వతీ నదితో కలిసి ప్రయాగ్రాజ్ వద్ద త్రివేణి సంగమముగా ఏర్పడుచున్నది. శ్రీకృష్ణ పరమాత్ముని పాదస్పర్శతో పునీతమైన అతి పవిత్రమైన జీవనది ఈ యమునా నది. ఈ సంవత్సరం మన ప్రాంతములందు కనిపించు గ్రహణములు ఏమీ లేవు. ఈ సంవత్సరం కర్తరి నిర్ణయ సమయాలు ఈ విధంగా ఉన్నాయి. 4/5/2026 వైశాఖ శుద్ధ తదియ సోమవారం రాత్రి డొల్లు కర్తరి ప్రారంభం. 11/5/2026 వైశాఖ బహుళ దశమి సోమవారం నాడు రాత్రి నిజ కర్తరి ప్రారంభం. ఇంకా 29/5/2026 అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు శుక్రవారం నాడు కర్తరి త్యాగము. ఇక ఈ సంవత్సరం మౌఢ్య నిర్ణయాల గురించి తెలుసుకుందాము. 15/7/2026 ఆషాఢ శుద్ధ విధియ బుధవారం గురు మౌఢ్యమి ప్రారంభం. 12/8/2026 ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం గురు మౌఢ్యమి త్యాగం. అలాగే 19/10/2026 ఆశ్వయుజ శుద్ధ అష్టమి సోమవారం శుక్రమౌఢ్యమి ప్రారంభం. 29/10/2026 ఆశ్వయుజ బహుళ చతుర్థి గురువారం నాడు శుక్రమౌఢ్యమి త్యాగము. ఈ సంవత్సరం వాతావరణం గురించి తెలుసుకుంటే ఈ సంవత్సరం మధ్యమ వర్షములు కురియును. ఈ వర్షము సముద్రమందు 7 భాగములు, పర్వతములందు 9 భాగములు, భూమి యందు 4 భాగములుగా కురియును. మధ్యమ వర్షములు ప్రభావం వలన ఆహార ధాన్యములు ధరలు హెచ్చుతగ్గులుగా ఉండుట సంభవించును. వడగాల్పులు కూడా అధికంగా ఉంటాయి. ఇక ఈ సంవత్సరం సరుకుల ధరల గురించి తెలుసుకుంటే ఆహార ధాన్యముల ధరలు,
రసవస్తువుల ధరలు పెరుగును. సింధు పంజాబ్ సరిహద్దు ప్రాంతములందు పంటలు బాగుగా ఫలించును. అన్ని రకముల పంటలు సమృద్ధిగా పండును. నల్లరేగడి నేలలు, నల్లటి ఆపరములు ఎక్కువగా పండును. ధాన్యము, బెల్లము, నూలు, పట్టువస్త్రములు, నువ్వుల నూనె, వెండి, బంగారము, కొబ్బరి, ద్రాక్ష, కంద, అరటి, సిమెంటు, ఇటుక, ఇనుము, రంగులు, రసాయనములు ప్రిముగా ఉంటాయి. మిర్చి, ఎరుపు కూరగాయలు, చింతపండు ధరలు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ సంవత్సరం భారతావనిలో జరుగు ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుంటే, దేశంలో దాన ధర్మాలు పెరిగే అవకాశం కనపడుతోంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలతో దేశ రాజకీయ వర్గాలు నిర్భయంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నను స్వయం సమృద్ధి కలుగును. ఇతరులపై ఆధారపడకుండా పాలకుని నిర్ణయాల వలన దేశం ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. దేశం అధిక రక్షణ నిల్వలు కలిగి ఉండటం, సంప్రదాయాలు మరియు ఆచారాలకు అనుగుణంగా ప్రసిద్ధి చెందడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యం, సాధారణ జీవన స్థితి మెరుగవుతుంది. ఆర్థిక వ్యవహారాలు, జాతీయ బ్యాంకులు, జాతీయ సంపద, దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. స్టాక్ మార్కెట్ నిలబడి స్థిరంగా ఉంటుంది. రూపాయి మారక విలువ దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పర్యాటక విమానయానములు, రవాణా వ్యవస్థలు చక్కగా పనిచేస్తాయి. వడగాల్పులు అధికంగా ఉంటాయి. వస్తు నిల్వలు పెరుగుతాయి. గృహ నిర్మాణ రంగము పరిమితులకు కట్టుబడి పనిచేస్తుంది. పురపాలక సంఘం, పంచాయతీల పనితీరు మెరుగవుతుంది. పత్రికా రంగం వారు ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తారు. ఇతర దేశాలతో ఒప్పందాలు మన దేశానికి అనుకూలమవుతాయి. విశ్వవిద్యాలయాల్లో సృజనాత్మకతను పెంపొందించుటకు కృషి జరుగుతుంది. మధ్యమ వర్షములు, చైత్ర వైశాఖములందు ఆహార ధాన్యములు ధరలు పెరుగుతాయి. దేశ సౌభాగ్యము పెంపొందుట మరియు అనేక విధములైన సవాళ్లను అధిగమించి ప్రభుత్వేతర రంగ సంస్థలు లాభాల బాటను పడతాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కొంత తగ్గినా ఆదాయము అనేక రూపాలలో వస్తుంది. ఇతర దేశములందు మన దేశ ప్రతిష్టలు పెరిగే అవకాశం కనపడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలు నూతన పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలు చేస్తాయి. మన భారతీయ రక్షణ రంగం యుద్ధ విమానములు తయారు చేసి రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన కార్పొరేట్ వ్యాపార సంస్థలు ప్రజల నుండి అధిక ఆదాయాన్ని పొందుతాయి. కేంద్ర రాష్ట్ర నేతలు ప్రజలకు ఉపయోగకరమైనటువంటి నిర్ణయములను తీసుకుంటారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పరిశ్రమలను అభివృద్ధి చేసే ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వ విధానాలను అమలు జరుపుతారు. మన దేశంలో అశాంతి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు చేస్తాయి. దేశ రాజకీయ రక్షణ వ్యవస్థ మనపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఇతర దేశాల ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. దేశంలో ఆత్మహత్యలు, కరువు కాటకాలు, నేరాలు, మోసాలు అధికమవుతాయి. వివాహ వ్యవస్థ ఇబ్బందికరంగా ఉంటుంది. రైల్వే సంస్థలు, వైమానిక సంస్థలు మరియు రవాణా రంగం, రహదారి మార్గాలు ఆధునీకరింపబడతాయి. భారతదేశం దేశానికి సమర్థవంతమైన రాజకీయ నాయకత్వాన్ని అందిస్తుంది. ప్రముఖ వ్యక్తులకు ఆకస్మిక రాజ సన్మానములు గుర్తింపు కలుగుతాయి. అలంకరణ సామాగ్రి, రెడీమేడ్ వస్త్రాలు, ఆభరణాలకు గిరాకీ పెరుగుతుంది. పరిమితులకు లోబడి వాణిజ్య వ్యాపారాలు చేయడం ప్రారంభిస్తారు. ఈ సంవత్సర రాశి ఫలితాలను తెలుసుకుందాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు 2026, 2027 గాను మేషరాశి వారి ఫలితాలు: అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదము. ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. సంవత్సర ఫలితాలు: అశ్విని నక్షత్ర జాతకులకు రోగభయం, భరణి నక్షత్ర జాతకులకు ఆయుర్వృద్ధి, కృత్తికా నక్షత్ర జాతకులకు అర్ధలాభం సూచిస్తోంది. ఈ సంవత్సరం మేషరాశి వారు మధ్య మధ్య నిరాశవాదములకు గురి కాబడుతూ వైద్య సేవలు తీసుకుంటూ ఇతరులను ఆమోదింప చేయలేక ఒంటరి పోరు చూపవలసి ఉండవచ్చును. ఉద్యోగులకు ప్రమోషన్లు రాకపోవుట, దూర ప్రాంతములకు బదిలీలు, కోర్టు కేసులందు చిక్కుకొనుట వంటివి ఉండగలవు. వ్యాపారస్తులు ఒత్తిడికి గురి కావడం జరుగును. సమయ సందర్భములకు వ్యతిరేకంగా పనులు ఏర్పడడం, కొన్ని అవకాశాలను చేజార్చుకునుట వంటివి ఉంటాయి.
విద్యార్థులకు అధిక శ్రమచే ప్రయోజనములు సిద్ధిస్తాయి. ఉన్నత విద్యా ప్రయత్నములకు అనుకూలంగా ఉంది. రైతులకు 2 పంటలందు సమలాభములు ఏర్పడతాయి. పెట్టుబడులకు ముందు జాగ్రత్తలు అవసరము. రాజకీయ వర్గము వారు ఇంటా బయట నెగ్గుకు రావాల్సి ఉంటుంది. అవివాహితులకు మనోభీష్టములు నెరవేరుతాయి. ఉన్నత విద్యాయోగము, ఆకస్మికంగా గృహ వాహనాలకు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా కలుగుతోంది. పనిచేసే చోట ఒత్తిడి తగ్గి పై అధికారుల అండదండలు లభిస్తాయి. ఇంకా వేతన వృద్ధి, పదోన్నతి కలుగును. సహ ఉద్యోగులు వీరికి అనుకూలంగా ఉంటారు. అన్నింటా జయము, గృహ నిర్మాణాదుల వల్ల లాభము, కుటుంబం మరియు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తల్లి తరపు ఆస్తిని వృద్ధి చేస్తారు. స్థిరాస్తి వ్యాపారాలకు అధికంగా లాభాలు, వైద్యులకు ఉన్నత విద్యలను ప్రోత్సాహకాలు అందుతాయి. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. న్యాయస్థానాలలో కేసులకు వ్యవహార లాభం చేకూరుతుంది. ఆత్మవిశ్వాసంతో విజయం పొందుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభం. వీరికి నూతన నిర్మాణాలు కలిసి వస్తాయి. వ్యాపారాల నిమిత్తం దూర ప్రయాణాలు చేయగలరు. విద్యార్థులకు పోటీ పరీక్షలు అనుకూలంగా ఉంటాయి. ఒత్తిళ్లను ఎదుర్కొని క్రమశిక్షణతో అన్నింటా జయిస్తారు. ఇతర దేశాలలో ఉద్యోగ స్థానము సుస్థిరమవుతుంది. నమ్మకమైన వ్యక్తులతో వ్యాపారాలు సాగిస్తారు. కుటుంబ వ్యాపార నిర్వహణకు ఖర్చులు పెరుగుతాయి. ఎగుమతుల వలన నష్టం జరుగుతుంది. మోకాళ్ళు, పాదములకు అస్వస్థత చేకూరును. పనులు ఆలస్యంగా జరుగును. విదేశీ మిత్రుల ద్వారా ఆర్థికంగా బలపడతారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు 2026-2027. వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మొత్తంగా ఈ సంవత్సర ఫలితం తీసుకుంటే కృత్తికా నక్షత్రం వారికి అర్ధలాభం, రోహిణీ నక్షత్రం వారికి మనస్తాపం, మృగశిర నక్షత్రం వారికి రాజపూజ్యం కనిపిస్తోంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారు నిలకడ స్వభావంని కలిగి వీరికి అన్నింటా కూడా ప్రయోజనం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారం నందు తోటివారిలో మేటివారిగా గుర్తింపు పొందుతారు. చరాస్తులను స్థిరం చేసుకుంటారు. చిన్న చిన్న ప్రమాద సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. వ్యవసాయం 2 పంటలు ఇంచుమించు సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు పట్టుదలతో చదివితే కానీ ప్రయోజనం చేకూరదు. విదేశీ ప్రయాణంలో అనుకూలంగా కనిపిస్తున్నాయి. శుభకార్యత్నములు ఆటంకములతో పూర్తి చేసుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు ఉన్నత పదవి లాభములు సిద్ధించగలవు. దీర్ఘకాలిక లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపార భాగస్వాములతో స్థిరమైన పొత్తులు కనిపిస్తున్నాయి. కుటుంబ పోషణ, వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు తగ్గుదల సూచిస్తోంది. వ్యక్తిగత గుర్తింపు, వృత్తిలో రాణింపు కూడా కనిపిస్తోంది. న్యాయాధికారులకు, ఉన్నతాధికారులకు గుర్తింపు వస్తుంది. ఇనుము, సిమెంటు, గృహ నిర్మాణ సంబంధ వ్యాపారులకు ఆర్థికంగా ధనాదాయం కనిపిస్తోంది. న్యాయవాదులకు, అకౌంట్ రంగం వారికి తగినంత ఆదాయం ఉంటుంది. సిమెంటు, ఇనుము, స్టీలు, మైనింగు మొదలగు వ్యాపారస్తులకు అధిక ఆదాయం ఉంటుంది. షేర్లు మరియు పెట్టుబడులు సామాన్యంగా ఉంటాయి. రైతులకు అనుకూలంగా ఉంటుంది. జలచర సంబంధ వ్యాపారులకు మరియు పౌల్ట్రీ వ్యాపారులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. రైస్ మిల్లర్లకు మరియు పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేసే పనిని ఆసక్తితో చేస్తారు. తోబుట్టువులు, బంధువులు మరియు ఇరుగు పొరుగు వారితో అద్భుతమైనటువంటి సంబంధాలు కొనసాగుతాయి. రచయితలు మరియు ప్రచురణకర్తలు సమాజంలో సాహిత్యపరమైనటువంటి విశేష కృషిని చేస్తారు. విద్యార్థులు జ్ఞాపక శక్తి కలిగి విజయం సాధిస్తారు. ఉద్యోగంలో వృత్తి వ్యాపారంలో తగిన గుర్తింపు మరియు ఆదాయం లభిస్తుంది. గృహ విషయాలు సౌకర్యంగా ఉంటాయి. ఉన్నత చదువులు కలిసి వస్తాయి. అన్ని పనులలోనూ వీరి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు 2026-2027 గాను మిథున రాశి ఫలితాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములకు గాను ఆదాయ వ్యయాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయము 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మొత్తంగా ఈ రాశి వారికి మృగశిర రాజపూజ్యం, ఆరుద్ర యుద్ధ భయం, పునర్వసు అలంకార ప్రాప్తి,
సంవత్సర ఫలితంగా గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం మిథున రాశి వారు అధికారుల వల్ల ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రతి విషయమును కూడా ఆందోళనలు కనిపిస్తున్నాయి. ప్రయత్న అనుకూలతలు మాత్రం కనిపిస్తున్నాయి. ఆర్థిక ఆరోగ్యములు ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తుల విషయంలో కొంత పేచీలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగులకు చికాకులు, విదేశీ ప్రయత్నికులకు విఘ్నములు వంటివి ఉంటాయి. సంతాన వ్యవహారంలో తరచూ చికాకులు ఎదుర్కొనసి రావచ్చు. కార్మిక, వైద్య, కంప్యూటర్స్, ఫైనాన్స్, కాంట్రాక్టు రంగముల వారికి మంచి అభివృద్ధి కలదు. వ్యాపార వ్యవహారములు నిర్వహించు వారికి ఎదురు దెబ్బలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎక్కువ కృషి చేయవలసిన అవసరం కనిపిస్తోంది. రైతులకు మిశ్రమ ఫలితాలు. రాజకీయ నాయకులకు పదవీ రక్షణ చర్యలు తప్పనిసరిగా చేసుకోవాలి. విద్యార్థులు పబ్లిక్ సర్వీస్ పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత ఉద్యోగములు సాధిస్తారు. వాణిజ్య, బ్యాంకు ఉద్యోగస్తులు అప్రమత్తతతో వ్యవహరించవలసి సమయం. ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఉద్యోగాల్లో రాణిస్తారు. ఉద్యోగులకు ప్రమోషను మరియు వృద్ధి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. రచనా నైపుణ్యాల ద్వారా ఆదాయం పొందుతారు. అలాగే కవులకు, సాహిత్య పండితులకు గుర్తింపు కలుగుతుంది. పురస్కారాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. సంతానం అభివృద్ధి కనిపిస్తోంది. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు 2026, 2027 గాను కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాము. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. వీరికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. మొత్తంగా సంవత్సర ఫలితాలను చూస్తే పునర్వసు వారికి అలంకార ప్రాప్తి, పుష్యమి వారికి రోగభయము, ఆశ్లేష వారికి ఆయుర్వృద్ధి కనిపిస్తోంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి అనారోగ్యములు, కార్య ఆటంకములు, కుటుంబ చికాకులు ఉండగలవు. శుభకార్య యత్నములు ఫలించగలవు. స్థిరాస్తుల వ్యవహారములచే చికాకులు ఎదురవ్వచ్చు. క్రయ విక్రయములు ఊహించని విధంగా వాయిదా పడడం సంభవించవచ్చు. రుణములు చేయవలసి రావడం జరగవచ్చు. విద్యార్థులకు, రైతులకు శ్రమలు ఎక్కువగా ఉండి ఫలితము తక్కువగా ఉండగలదు. ఉద్యోగులు ఇష్టత లేకపోయినా సర్దుకుపోయే గుణమును అలవర్చుకునిచే మంచిని చూడగలరు. ప్రమోషన్లు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారులు ప్రతి విషయము బాగుగా ఆలోచించుకుని ముందుకు సాగాలి. రాజకీయ వ్యక్తులకు మానసిక శాంతి అంతంత మాత్రంగా ఉండగలదు. వ్యర్థమైన ఖర్చులు ఉండవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం ఆలస్యముగా లభించవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో మంచి ప్రయోజనాలు లభించవచ్చు. ఉన్నత పదవిని పొందే అవకాశాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి, ఇతర ప్రాంతాలకు ప్రయాణించడానికి అనుకూలమైనటువంటి సమయం గోచరిస్తోంది. విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవచ్చు. అన్ని రకాల వ్యాపారస్తులకు అధిక ఆదాయం కలగవచ్చు. మానసికంగా కొంత ఇబ్బందులు ఉండవచ్చు మరియు ఆదాయానికి మించిన ఖర్చులు ఉండవచ్చు. అతిగా ఆశపడడం వల్ల ఇబ్బందులు ఎదురవ్వచ్చు. శ్రమించి పనిచేయు వారికి మాత్రం మంచి ఫలితాలు లభిస్తాయి. పర్యాటక రంగము వారికి, కేటరింగు, హోటళ్ల నిర్వహణ, ఆహార సంబంధ వ్యాపారులకు, ఫార్మసీ మరియు వైద్య సంబంధ వ్యాపారులకు అధిక సంపాదన లభిస్తుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు 2026, 27 గాను సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము. వీరికి ఆదాయం 5, వ్యయం 5గా సూచిస్తోంది. రాజపూజ్యం 7, అవమానం 2గా సూచిస్తోంది. సంవత్సర ఫలితాలు చూసుకుంటే మకా నక్షత్రముకు అర్ధలాభం కనిపిస్తోంది. పుబ్బవారికి మనస్తాపము, ఉత్తరా నక్షత్ర జాతకులకు రాజపూజ్యం గోచరిస్తోంది. ఈ సంవత్సరం సింహరాశి వారు ఆలోచించకుండా ఏ నిర్ణయము తీసుకోకండి. డబ్బు, వస్తువుల విషయంలో ఇతరులచే మోసపోవు సూచనలు కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త వహించాలి. గృహమందు శుభకార్యములు నిర్వహించుట జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించుకోవాలి.
రుణములను కొంతమేర తీర్చగలుగుతారు. విద్యార్థులకు నిరుత్సాహం కలగవచ్చు. స్థిరాస్తులు క్రయ విక్రయములకు దూరంగానే ఉండండి. వ్యాపార విస్తరణలకు అదనపు వృత్తులు చేపట్టుటకు ఆలోచన చేయడం అవసరము. బదిలీలు ఇబ్బందికరమైనవిగా ఉండవచ్చు. రైతులకు సామాన్య ఫలితములు ఉంటాయి. వ్యాపారస్తులకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు కలుగవచ్చు. ధార్మిక కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక జీవనంతో మంచి ఫలితాలు పొందవచ్చు. స్వదేశంలో స్థిరాస్తులను సమకూర్చుకుంటారు. వృత్తి వ్యాపారాలలో క్రమేపీ అభివృద్ధి ఉంటుంది. చదువుల్లో పోటీ పరీక్షలలో రాణింపు సాధిస్తారు. మత్స్య సంబంధ వ్యాపారస్తులు ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినవచ్చు. మాట తొందరపాటు వలన బంధువులతో భేదాభిప్రాయాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక విషయమునందు ప్రాధాన్యత పెరుగుతుంది. ఒత్తిడి, సమస్యలు, తలనొప్పి, ఆందోళన మరియు జీర్ణ సంబంధ అనారోగ్యములు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు 2026 2027కు గాను కన్యా రాశి వారికి ఈ విధంగా ఉన్నాయి. ఉత్తర 2, 3, 4 పాదములకు, హస్త 1, 2, 3, 4 పాదముల వారికి, చిత్త 1, 2 పాదముల వారికి ఆదాయ వ్యయాలు 8, 11 గాను, రాజపూజ్యం అవమానం 3, 3 గాను ఉంది. ఉత్తర నక్షత్ర జాతకులకు రాజపూజ్యం, హస్త నక్షత్ర జాతకులకు యుద్ధ భయం, చిత్తా నక్షత్ర జాతకులకు అలంకార ప్రాప్తి పూర్తిగా ఈ సంవత్సర ఫలితంగా గోచరిస్తోంది. ఈ సంవత్సరం కన్యా రాశి వారు ఆర్థిక స్థితిని సమతుల్యతను చేసుకోగలరు. వివాహాది శుభములు సిద్ధిస్తాయి. ఉద్యోగములు ఏర్పడుట, వ్యాపారములందు ఇతరులచే మోసపోవటకు అవకాశములు కనిపిస్తున్నాయి. అనారోగ్య లోపాలు వంటివి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారులు పెట్టుబడులందు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఉద్యోగులు స్వయం ప్రతిభను చూపగలుగుతారు. ప్రమోషన్లు, బదిలీలు వంటివి సాధారణంగా ఏర్పడతాయి. వ్యాపారములందు పోటీతత్వమునకు దూరంగా ఉండాలి. పనివారిచే ఇబ్బందులు ఎక్కువగా ఉండే సూచనలు కనపడుతున్నాయి. విద్యార్థులు ప్రణాళికాయుతముగా చదువుకునట వల్ల గొప్ప విజయవంతాన్ని సాధించగలరు. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలు మరియు ఆనందం కలుగుతుంది. ఆర్థిక లాభాలు పొందుతారు. అధికార పదవులకు ఎంపిక అవ్వడం జరగవచ్చు. స్నేహితులతో సత్సంబంధాలు, అనుకూల వాతావరణం ఉంటుంది. సంతానంతో, సోదరులతో అభిప్రాయ భేదాలు కలగవచ్చు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలకు మంచి కాలం. విద్యార్థులకు ఉన్నత విద్యలు కలిసి వస్తాయి. ఊబకాయం, మోకాళ్ళు మరియు అవయవాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. రైసు మిల్లులు, ధాన్యం ఆధారిత వ్యాపారాలు చేయవారికి ఆదాయాలు లభిస్తాయి. స్థిరాస్తి వ్యాపారం మరియు గృహ నిర్మాణాలు చేయవారికి ఆదాయాలు వస్తాయి. వడ్డీ వ్యాపారం, షేర్లలో పెట్టుబడులు చేయవారికి సామాన్యంగా వృద్ధి ఉంటుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు 2026 2027. తులారాశి వారి ఫలితాలు: చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. మొత్తంగా ఈ సంవత్సర ఫలితం తీసుకుంటే చిత్తా నక్షత్ర జాతకులకు అలంకార ప్రాప్తి, స్వాతి నక్షత్ర జాతకులకు రోగభయము, విశాఖ నక్షత్ర జాతకులకు ఆయుర్వృద్ధి గోచరిస్తోంది. ఈ సంవత్సరం తులారాశి వారు ఆరోగ్యపరంగా మంచి మార్పులు చూడగలుగుతారు. నూతన ఉద్యోగం, వ్యాపార యత్నములు ఫలిస్తాయి. ఆర్థికంగా ఉత్సాహకరమైనటువంటి స్థితిలో ఉంటారు. శత్రుబాధలు తగ్గగలవు. స్థిరాస్తి కొనుగోళ్లు ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా సిద్ధిస్తాయి. ఉన్నత విద్యలకై విదేశీయాన అనుకూలతలు ఏర్పడగలవు. నూతన ఉద్యోగ ప్రయత్నములు మరియు వివాహ ప్రయత్నములు కూడా అనుకూలించును. వ్యాపారస్తులు అదనపు అనుమతులకై చేయు యత్నములందు జాగ్రత్తలు పాటించుకోవాలి.
లాభములు అనుకూలంగా ఉంటాయి. రైతులకు 2 పంటలందు మంచి రాబడులు కలుగుతాయి. రాజకీయ నాయకులకు పదవీ లాభములు కలిగి ఉన్నత పదవులను చేజిక్కించుకోగలరు. ప్రజా గౌరవమును కూడా పొందుతారు. వృత్తి విషయాలలో ముందంజలో ఉంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కోర్టు అధికారులకు, న్యాయవాద వృత్తుల వారికి అభివృద్ధి ఉంటుంది. శుభకార్య నిర్వహణ, భూగృహ స్థిరాస్తుల వృద్ధి అవుతాయి. వృత్తి వ్యాపారాలకు మరియు ఉద్యోగ విషయాల్లో క్రమశిక్షణతో ఉంటారు. వృత్తి విషయంలో మంచి అవకాశాలు లభిస్తాయి మరియు విదేశాల నుండి అధిక ధనలాభాలు కలుగుతాయి. రుణాల చెల్లింపుకు అనుకూల సమయము. కిరాణా, కూరగాయల వ్యాపారస్తులకు అధిక లాభాలు కలుగుతాయి. ఇనుము, స్టీలు, కలప, గ్రానైట్ రాయి వ్యాపారులకు ఆశించిన ఫలితములు కలుగుతాయి. నూతన పరిశోధనల వల్ల గుర్తింపు పొందుతారు. విద్యా విషయాలలో నిరంతర కృషి చేస్తారు. ధాన్యం మిల్లులు మరియు ధాన్యం కమిషన్ వ్యాపారస్తులకు ఆశించినటువంటి ఫలితాలు కలుగుతాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు 2026, 2027కు గాను వృశ్చిక రాశి వారికి ఈ విధంగా ఉంది. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. మొత్తంగా సంవత్సర ఫలితాలు తీసుకుంటే విశాఖ నక్షత్ర జాతకులకు ఆయుర్వృద్ధి, అనురాధ నక్షత్ర జాతకులకు అర్ధలాభం, జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మనస్తాపంగా సూచిస్తోంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు ఆరోగ్యమందు మధ్య మధ్య చికాకులు ఉండగలవు. బంధుమిత్రులతో విరోధములు పెరిగి మనోధైర్యములకు దూరముగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యాయత్నములు, విదేశీ ప్రయత్నములు కృషిచే అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషను, అధికారులు అండదండల వల్ల మరియు సహాయాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతులకు మొదటి పంట సామాన్యంగా ఉండి రెండవ పంట లాభసాటిగా ఉండే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ నాయకులకు ప్రయత్న అనుకూలతలు ఉండి చిన్న తరహా ప్రయోజనములు ఏర్పడవచ్చు. తల నరములు, మెడ నరములు, నొప్పులు మరియు ఉదర సంబంధిత అస్వస్థత కలగవచ్చు. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక ధనవృద్ధి సంభవించవచ్చు. అన్ని రంగాలలోనూ పురోగతిని సూచించే కాలం. ఉన్నత విద్యలో ఉత్తీర్ణులయ్యి విజయాలను సాధించేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తోంది. వారసత్వ విషయాలలో ముందంజ వేయడం వల్ల ధనవృద్ధి కలుగుతుంది. విదేశాలలో ఉన్నత విద్యలలో రాణించి స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సృజనాత్మకత ఆలోచనలు, సహనం మరియు పట్టుదలతో విజయం సాధించి సౌఖ్య సంపన్న జీవనాన్ని పొందుతారు. కుటుంబ బాధ్యతలను స్వీకరిస్తారు. క్రీడలు, విద్య మరియు పరిశోధనలో రాణిస్తారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఆశించిన విధంగా కలిసి రాకపోవచ్చు. విద్యార్థులు అధ్యయనాలలో సంతృప్తికరంగా రాణిస్తారు. వ్యవసాయ మరియు అనుబంధ పరిశ్రమల వారికి, యాంత్రిక పరిశ్రమల వారికి ఆదాయ మార్గములు పెరుగుతాయి. క్రయ విక్రయ మధ్యవర్తులకు మరియు స్థిరాస్తి వ్యాపారులకు రాణింపు ఉంటుంది. స్వతంత్ర వృత్తుల వారికి హోదా కలిగి గౌరవం కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు 2026, 2027కు గాను ధనస్సు రాశి. మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ వారికి 1వ పాదము గాను ఈ విధంగా రాశి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. మొత్తంగా సంవత్సర ఫలితాలను చూస్తే మూలా నక్షత్ర జాతకులకు రాజపూజ్యము, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు యుద్ధభయము, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అలంకార ప్రాప్తి కనిపిస్తోంది. ఈ సంవత్సరం ధనస్సు రాశి వారు చేసే ప్రయత్నములకు ఆటంకములు ఎదురవ్వచ్చు. ఖర్చులు తగిన ప్రయోజనములు పొందలేకపోవటచే బంధువర్గము తేలికగా చూసేటువంటి అవకాశాలు కనిపించవచ్చు. దుష్ట సహవాసములు మరియు చెడు అలవాట్లు ఆకర్షించవచ్చు, కనుక జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారములు నిర్వహించు వారు రొటేషన్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యార్థులు మిశ్రమ ఫలితాలు కనిపిస్తోంది, కనుక ప్రయత్నపూర్వకంగా చదివి గొప్పగా విజయాన్ని పొందడానికి ప్రయత్నం సాగించాలి. రైతులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు పదవీ రక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నములు చేయాలి. వివాహ విషయాల్లో అనుకూలతలు ఉంటాయి. వ్యాపారస్తులకు నూతన భాగస్వామ్యాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
తలనరముల నొప్పులు మరియు ఛాతీ సంబంధ వైద్య సమస్యలపై జాగ్రత్త అవసరం. తల్లి ఆరోగ్య విషయాలపై కూడా శ్రద్ధ అవసరము. నూతన వ్యాపారాలు ప్రారంభించుట అంతగా అనుకూలం కాకపోవచ్చు. రాజకీయ నాయకులకు ఇది సరైన సమయం కాకపోవచ్చు మరియు వ్యవహార ప్రతిబంధకాలు ఎదురవ్వవచ్చు. న్యాయ సంబంధ మరియు కోర్టు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో మార్పులు సంభవించవచ్చు. వాహన ప్రమాద సూచనలు ఉండవచ్చు, కాబట్టి జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది కలిసి వచ్చే కాలంగా మాత్రం సూచిస్తోంది. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు 2026-2027 గాను మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదముల వారికి ఈ విధంగా ఆదాయ వ్యయాలు ఉన్నాయి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అలంకార ప్రాప్తి, శ్రవణ నక్షత్ర జాతకులకు ఆయుర్వృద్ధి, ధనిష్టా నక్షత్ర జాతకులకు అర్ధలాభంగా ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ సంవత్సరం మకర రాశి వారికి అంతా కూడా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యము, ధనలాభము, ఇష్టకార్యసిద్ధి, శత్రువులపై విజయము మరియు వృత్తి ఉద్యోగములందు అభివృద్ధి కలుగును. వ్యాపార వ్యవహారములందు భాగస్వాములచే విభేదములు ఏర్పడగలవు. సొంత వ్యవహారములు, వ్యాపారములు నిర్వహించు వారికి చాలా బాగుండును. విద్యార్థులకు సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉన్నత విద్యలకే ప్రయత్నములందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. రాజకీయ రంగంలోని వారికి ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. రైతులకు 2 పంటలందు మొదటి పంట అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం మరియు వివాహ సంబంధ విషయాలలో ఖ్యాతిగల భాగస్వామిని పొందే అవకాశం కనిపిస్తోంది. ఉన్నతమైన వ్యక్తుల పరిచయాల ద్వారా సుసంపన్నమైన వ్యాపార భాగస్వామిని పొందవచ్చు. భూమి, గృహ, స్థిరాస్తులను విస్తరించుకుంటారు. ఇతర దేశాలలో సైతం గృహాలను కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. అన్ని రంగాలలో శుభ ఫలితాలు కలుగుతాయి. 10 మందిపై పట్టు కలిగిన స్వభావాన్ని అలవరుచుకుంటారు. చేసే వృత్తి వ్యాపారాలలోనూ పట్టు కలిగి ఉంటారు. విలాస జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటారు. జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే అవి అనుకూలమై ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. కొత్త ఉద్యోగం పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. ఫ్యాక్టరీల యజమానులకు, మత్స్య సంబంధ వ్యాపారులకు, భూ అమ్మకం కొనుగోలుదారులకు మరియు స్థిరాస్తి క్రయ విక్రయదారులకు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు 2026-2027. కుంభరాశి ఫలితాలు. ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. పూర్తిగా ఈ సంవత్సర ఫలితాలను చూస్తే ధనిష్టా నక్షత్ర జాతకులకు అర్ధలాభం, శతభిషం నక్షత్ర జాతకులకు మనస్తాపం, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు రాజపూజ్యం కనిపిస్తోంది. ఈ సంవత్సరం కుంభరాశి వారు ఊహించని ఖర్చులు తరచుగా ఎదుర్కొనవలసి రావచ్చు. గృహ మార్పు లేదా ప్రాంత మార్పు జరగవచ్చు. విదేశీ ప్రయత్న సన్నాహములు ఫలించవచ్చు. వివాహ ప్రయత్నములు అనుకూలించవచ్చు. స్థిరమైన నిర్ణయములు కొన్ని తీసుకుని అమలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో బదిలీలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ మార్పు యత్నములకు కూడా దూరంగా ఉండటం మంచిది. వ్యాపార వ్యవహారం నందు మిశ్రమ ప్రయోజనములు ఉంటాయి. విద్యార్థులు తమ చదువులకు తగిన ప్రాధాన్యత ఇచ్చుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. శ్రమ మరియు ఒత్తిడులు ఉన్నప్పటికీ ప్రయోజనములు పొందుతారు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉండి అధిక దిగుబడితో తగిన ఆదాయాన్ని సముపార్జిస్తారు. వైద్య సహాయం సకాలంలో అందడం వల్ల ఆరోగ్యం క్రమేపీ మెరుగుపడి స్వస్థత చేకూరుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో సహచరులతో సంఘర్షణలు వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించాలి. శ్రమించి ధైర్యంతో ముందుకు సాగితే విజయాన్ని తప్పకుండా సాధిస్తారు. రుణాలు మరియు అనారోగ్యం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించాలి. కోళ్ల పరిశ్రమ, మత్స్య ఉత్పత్తిదారులు,
స్టోన్ క్రషర్సు మరియు మైనింగ్ వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. నిర్మాణ రంగం వారికి ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. చేతి వృత్తుల వారికి మరియు మధ్యతరహా పరిశ్రమల వారికి ఆదాయం సమకూరుతుంది. భూమిని నమ్ముకుని జీవించే వృత్తుల వారికి ఆదాయం గణనీయంగా ఉంటుంది. విదేశీయాన అభిలాష ఫలించవచ్చు. జోదమునకు అధిక ధన వ్యయం జరిగే అవకాశం ఉండటం వల్ల జాగ్రత్త అవసరము. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు 2026-2027. మీనరాశి ఫలితాలు. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదముల వారికి, రేవతి 1, 2, 3, 4 పాదముల వారికి ఆదాయ వ్యయాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మొత్తంగా సంవత్సర ఫలితాలను చూస్తే పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు రాజపూజ్యం, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు యుద్ధ భయము, రేవతి నక్షత్ర జాతకులకు అలంకార ప్రాప్తి గోచరిస్తోంది. ఈ సంవత్సరం మీనరాశి వారు ఆర్థిక వ్యవహారములందు గత తప్పిదములను సరిచేసుకునుట జరుగుతుంది. పెద్ద పెద్ద వ్యవహారములకు దూరంగా ఉండుట మంచిది. గత రుణములను తీర్చుటకు అవకాశాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఆశించిన ప్రయోజనముల కొరకు ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. రైతులకు శ్రమ నయనానందకరంగా మిగులుతుంది. ధనవృద్ధి మరియు కుటుంబ వృద్ధి కలుగుతుంది. సంతాన సౌఖ్యం లభిస్తుంది. అవసర ఖర్చులు మరియు విదేశీ ప్రయాణాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలలో పెట్టుబడులు తగ్గించుకొనుట మంచిది. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. మీనరాశి వారు అన్ని రంగాల్లోనూ ముందంజ వేయగలరు. ఆకస్మిక ఉపద్రవాల నుండి రక్షణ లభిస్తుంది. దైవ బలంతో అన్నింటా రాణిస్తారు. సంతానం వలన ఆనందాన్ని పొందుతారు. శరీర దారుఢ్యం కలిగి ఉంటారు. సోదరులతో అభిప్రాయ భేదాలు కలగవచ్చు. వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ప్రతి పని ప్రారంభంలో కొంత అడ్డంకులు ఎదురవ్వవచ్చు. జోదంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అవసరం. మానసిక సమస్యలు మరియు నిద్రలేమి కలగవచ్చు. ఆకస్మిక ధనలాభం సంభవించి భూగృహ స్థిరాస్తులు వృద్ధి చెందవచ్చు. వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇనుము వ్యాపారం చేసేవారికి మంచి కాలము. చేపలు, రొయ్యలు మొదలైన రంగముల వారికి గతం కంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయి. మా ఉపాస్మహే ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ, అలాగే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ, అలాగే తెలుగు ప్రజలందరికీ, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ, ప్రతి ఒక్కరికి మా ఛానల్ తరపున శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు. ఈ నూతన సంవత్సరంలో మనందరికీ కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, శాంతి సమృద్ధిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెంది దేశం సుభిక్షంగా ఉండాలని, గోవులు రక్షింపబడి దేవాలయాలు భక్తులతో నిండాలని ఆ పరమాత్ముణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము. స్వస్తి.